ఏడుకొండలు గారు మనలాగే ఒక ప్రాథమిక పాఠశాల దశ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివి కేవలం ఇంటర్మీడియట్ విద్య ద్వారా ఆయనకి మొదటి ఉద్యోగం జైల్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది. ఆ తర్వాత కేవలం ఇంటర్మీడియట్ తర్వాత వచ్చినటువంటి చిన్న జాబ్తో తను జీవితం అంటే ఏంటి, నేను ఒక జైలర్గానే ఉండాలా, ఒక జైలుగా కానిస్టేబుల్గానే ఉండాలా అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి తను కాలేజీకి వెళ్ళలేదు. ఎగ్జామ్స్లో అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి ఈరోజు గ్రూప్ 2 సర్వీస్ ద్వారా ఎక్సైజ్ చేస్తే ఆ తర్వాత సిఐగా ఇప్పుడు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. మనిషి జీవితంలో ఏ విధంగా ఎదగాలి అనే అంశాన్ని తన క్లాస్ ద్వారా అందిస్తూ చాలామంది దాదాపు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు కాలేజ్కి వెళ్ళలేదు, కాలేజ్ చదువు చూడలేదు, కానీ ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా వేరు రాష్ట్రాల్లో కూడా తన ఫాలోవర్స్ ఉన్నారు. తన లెక్చర్ ద్వారా, తన క్లాసుల ద్వారా నిరంతరం పిల్లలకి ఒక మోటివేషన్గా ఉన్నారు. వారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. లైట్ లేదు కదా, ఒక 10 to 20 minutes లో లైట్ అన్నారు. ఎక్కువ టైం కూడా తీసుకోను. ప్రధానంగా ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఒకటి శ్రీనివాస్ గారు, రెండవది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇద్దరి కోసమే వచ్చాం. మనిషికి అత్యంత విలువైన సమయం. ఆ సమయాన్ని మనం అందరం ఇక్కడ ఈరోజు ఒక 4-5 hours టైం కేటాయించాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సంథింగ్ ఇక్కడ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళాలి. ఒక 5 hours టైం అంత విలువైన సమయాన్ని కేటాయించినప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకోవాలి. కాబట్టి చిన్న ప్రయత్నం చేస్తారు మీరు తీసుకునే వెళ్ళే విధంగా. ముఖ్యంగా సభాధ్యక్షులు ఎన్ఎల్ఎన్ ఫౌండర్ చైర్మన్ శ్రీనివాస్ గారు గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్యార్థుల కోసం, ముఖ్యంగా వీకర్ సెక్షన్ విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా సండే అంటే హాలిడే ఉన్న రోజుని వేరేలాగా గడుపుతుంటాం. ఆ సండే రోజు కూడా ఇక్కడి దాకా రావడానికి కావాల్సిన రీజన్ సమాజంలో మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, అలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. టీవీల ముందు, సినిమాల ముందు, లేకపోతే చిన్నపాటి కబుర్లు పెట్టుకునే ముందు ఇచ్చే టైం కంటే ఇలాంటి వ్యక్తులకు టైం ఇస్తే మరింత మంది ఇన్స్పైర్ అవుతారు, మరింత మంది సమాజం కోసం పనిచేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. నిజంగా ఇన్స్పిరేషన్ సార్. చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేసుకుంటారు. ఈ 20th యానివర్సరీ అంటే చాలా అమేజింగ్గా ఉంది. 20వ సంవత్సరానికి మాత్రమే సెలబ్రేషన్ చేస్తున్నారు, 19 years సర్వీస్ చేసి. ఇది డెఫినెట్గా సమాజానికి ఒక పెద్ద సందేశం లాంటిది. మనం సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఏదో చివరి దశలో వచ్చేటప్పుడు దానికి కావాల్సిన గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు కాకుండా ఎంతమందికి ఉపయోగపడినాం అనే విధానాన్ని ఒక ట్రేడ్ మార్క్ లాగా సెట్ చేశారు. ముఖ్యంగా మన అందరం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం రైట్ ఫ్రమ్ రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ నుంచి ఇక్కడ సివిల్ సర్వెంట్, ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆ తర్వాత డిఫరెంట్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు కొంచెమైనా మోటివేట్ అవుతారేమో, డయాస్ మీద ఉన్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారేమో. రాబోయే అప్కమింగ్ 10 to 15 yearsలో ఈ ప్రాంతం నుంచి మోర్ పీపుల్ ఇలాంటి వాళ్ళు అవుతారేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. మరి డెఫినెట్గా మీరు ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఎంతోమంది డ్రీమ్ చేసేటటువంటి సివిల్ సర్వీస్లో ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్, అదేవిధంగా ఇద్దరు సిఐలు డయాస్ మీద మరొక గొప్ప వ్యక్తి లెజెండ్. నాకు తెలిసినంత వరకు అయితే నేను చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక ఎడ్యుకేషన్ మీద ఉద్యోగం చేస్తూ, ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎంతోమంది పేద విద్యార్థులకి ఉస్మానియా యూనివర్సిటీకి పరిచయం చేస్తూ అక్కడి నుంచి డిఫరెంట్ ప్రొఫెషన్లో వాళ్ళందరూ సెటిల్ అయ్యేలాగా తీసుకుంటున్న ద గ్రేట్ మీరే సార్. ఇలాంటి వాళ్ళందరి నుంచి డెఫినెట్గా మీరందరూ ప్రేరణ పొందాలనే ఈ ప్రయత్నం. మనిషికి డెఫినెట్గా 3 goals ఉండాలి. ఆ 3 goals ఏంటంటే
ఒకటి షార్ట్ టర్మ్ గోల్ ఉండాలి, రెండవది లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, మూడవది లైఫ్ టైం గోల్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్ అంటే అందరూ అకాడమిక్ ఉన్నారు స్టూడెంట్స్, ఈ అకాడమిక్ని మీరు ఏ విధంగా ఎండ్ చేయాలనుకుంటున్నారు అంటే 10th వరకు అందరికీ కామన్గా ఒకేలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. 10th తర్వాత ఇంటర్ తర్వాత అంటే బీటెక్ వైపు వెళ్తారా, ఎంబీబీఎస్ వైపు వెళ్తారా, అగ్రికల్చర్ వైపు వెళ్తారా, లేకపోతే జనరల్ గ్రాడ్యుయేషన్ వైపు వెళ్తారా. సో ఇలా మనం ఒక షార్ట్ టర్మ్ గోల్ని అకాడమిక్ టర్మ్ సెట్ చేసుకోవాలి. రెండవది లాంగ్ టర్మ్ గోల్ అంటే ఏ ప్రొఫెషన్లో మనం సెట్ అవ్వాలనుకుంటున్నాం, ఏ ప్రొఫెషన్కి మనం సూట్ అవుతాం, ఏ ప్రొఫెషన్లో మనం హ్యాపీగా ఉంటామనేది సెట్ చేసుకోవాలి. మూడవది లైఫ్ టైం గోల్. ప్రతి ఒక్క మనిషికి ఈ లైఫ్ అనేది కొంత స్పాన్ ఇస్తుంది, అది హార్డ్లీ 80 to 90 years. అంటే ఈ 80-90 సంవత్సరాల జీవితంలో ఈ లైఫ్ని మనం ఏం సాధించాలనుకుంటున్నాం అనే ఒక గోల్ని డెఫినెట్గా సెట్ చేసుకోవాలి. సో ఎవరైతే బెస్ట్ బిజినెస్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ బిజినెస్గా తయారవుతారు. సో ఆ విజన్నే మనకి ఈరోజు శ్రీనివాస్ గారు చూపిస్తున్నారు. ఇక్కడ మనం ఉద్యోగాలు సంపాదించడం, డబ్బు సంపాదించడం, ఎదగడం, విదేశాల్లో స్థిరపడడం వరకు కాదు, తిరిగి మన సొంత ప్రాంతానికి ఏం చేస్తున్నామనే ఒక విజన్ని మనందరి ముందు ఆయన ఈరోజు ఆవిష్కరింపజేశారు. మరి అలాంటి విజన్ మనకు రావాలి అంటే మనం డెఫినెట్గా బెస్ట్ బిజినెస్గా ఉండాలి. మీరు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఒక మీడియా సార్ మాట్లాడినట్టు ఒక చిన్న కాలేజ్ బయటకు వెళ్ళారు. ప్రతి ఒక్కరు మాట్లాడిన దాన్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళు అత్యంత శ్రద్ధగా విన్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రద్ధతో వింటామో మన పనులకి ఒక డైరెక్షన్ దొరుకుతుంది ప్రతి ఒక్క దగ్గర నుంచి. మరి రెండవది మనందరం వచ్చాం జస్ట్ మోటివేట్ అవ్వాలి సరిపోతుందా, నిజంగా మోటివేట్ అవుతామా? 2.5 గంటల్లో రకరకాల సినిమాలు చూస్తాం, ఇన్స్పిరేషన్ అంటే దేశభక్తి ఉన్నటువంటి సినిమాల్ని, పాగులు లాంటి కరప్షన్ లేనటువంటి సినిమాల్ని. సో ఇంకా యువత రీసెంట్గా 12th ఫెయిల్ ఒక సినిమా వచ్చింది, అంటే జీవితంలో ఫెయిల్ అయినా తిరిగి ఎలా సక్సెస్ అవుతాం, ఇలాంటి సినిమాల్ని చూస్తున్నంతసేపు మనం ప్రేరణ పొందుతాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లైఫ్ రొటీన్గా ఉంటుంది. సో అలా కాకుండా ఆ ప్రేరణని, ఆ మోటివేషన్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేయొచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక స్కూల్ గుడిపల్లి అని నల్గొండ డిస్ట్రిక్ట్ పిఏపల్లి మండలంలో ఉంటుంది, గుడిపల్లి జెడ్పీ హై స్కూల్. సో ఆ స్కూల్కి ఒకసారి వాళ్ళు ఒక 3-4 years నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. సార్ ఒక రోజు రండి మా స్కూల్కి రండి అని గ్రామ విలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. అంటే పిల్లలు ప్రజెంట్ కంట్రోల్లో ఉండట్లేదు, మొబైల్ అడిక్షన్ ఉంది, ఇంకా రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి, చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఒకసారి రండి అంటే ఆ స్కూల్కి వెళ్ళాము. సో వాళ్ళు కూడా ఇలాగే అరేంజ్ చేశారు. మొత్తం అందరూ కూర్చున్నారు, వేదిక మీద చాలామంది ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మధ్యలో ఒక పర్సన్ మాట్లాడి, సార్ ఈరోజు టైం అంతా వేస్ట్, ఈ ప్రోగ్రామ్ వేస్ట్, వీళ్ళు అలా ఆశాపాషగా మోటివేట్ అయ్యే వాళ్ళు కాదు, ఎవరు మోటివేట్ అవ్వరు, ఆ మోటివేషన్ అనేది వేస్ట్ ప్రోగ్రామ్, ఇది అనవసరంగా పెట్టారు అని స్టేజ్ మధ్యలో మాట్లాడారు. సో ఈ రోజు లాగే ఆ రోజు లాస్ట్ నేను మాట్లాడాలి. సో నాకు ఇంకా కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఎవరేం మాట్లాడుతున్నారని. మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడాడు, మోటివేషన్ వేస్ట్ అన్నాడు, ఇదంతా అనవసరం అన్నాడు. దీనికి ఏం ఆన్సర్ చెప్పాలని ఆలోచిస్తున్నాను. అయితే మాకు 2 బాబులు, మా చిన్నబ్బాయి ఇప్పుడు 12th చదువుతున్నాడు, ఈ రోజు 15 years, ఇంటర్మీడియట్ 2nd year చదువుతున్నాడు. తను కూడా యూట్యూబ్లో నేను చెప్పేటటువంటి క్లాసెస్లో మధ్యలో స్టోరీ చెప్తుంటాడు. సో ఒకసారి తను చెప్పిన ఒక స్టోరీ గుర్తొచ్చింది. సో నేను నాకు అప్పుడు ఆన్సర్ దొరికింది అనుకున్నాను, నిజంగా మోటివేషన్ యూస్ఫుల్ ఆర్ నాట్ అనేది. ఒక 1 minute స్టోరీలో వాడు ఒకసారి యూట్యూబ్లో చెప్పాడు. అది ఏంటి అంటే, ద గ్రేట్ నెపోలియన్ ఫ్రాన్స్ దేశానికి రాజు. సో ఆయన ఒక లెజెండరీ, ఆయన ప్రజల్ని, సైన్యాన్ని ఆయన ఒకసారి ప్రసంగిస్తే సో వాళ్ళంతా ఎలాంటి లక్ష్యాన్ని సాధించడానికి ముందుకెళ్తారు. సో అంత గొప్ప మోటివేటర్ నెపోలియన్. ఆయన మీద ఒక చిన్న స్టోరీ చెప్పేవాడు. ఆ స్టోరీ ఏంటి అంటే, వాళ్ళు ఆల్ప్స్ పర్వతాలని క్రాస్ చేసి, యూరోప్లో ఆల్ప్స్ పర్వతాలు ఉంటాయి, ఆ ఆల్ప్స్ పర్వతాలని క్రాస్ చేసి ఒక దేశం మీద దాడి చేయాలనుకుంటారు. ఆల్ప్స్ పర్వతాల సమీపం వరకు వెళ్తారు. ఆ నైట్ అవగానే అక్కడ వాళ్ళు సెంటర్ తీసుకొని ఒక నియర్ బై విలేజ్కి ఒక 4 సైనికులు వెళ్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి కొనడానికి. ఆ విలేజ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ఎవరు మీరు, కొత్తగా ఉన్నారు, మా విలేజ్కి వచ్చారు అని. సో అప్పుడు వాళ్ళు చెప్తారు, మేము నెపోలియన్ సైన్యం, మన ఫ్రాన్స్ దేశం, మేము ఆల్ప్స్ పర్వతాలను దాటి అవతల ఉన్న దేశం మీద దాడి చేయడానికి వెళ్తున్నామని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు చెప్తారు, మీకు ఏమైనా కూర్చుందా, ఆల్ప్స్ పర్వతాలను ఎవరు క్రాస్ చేయలేదు, ఆల్ప్స్ పర్వతాలను క్రాస్ చేయాలనుకున్న వాళ్ళందరూ చనిపోయారు, మీరందరూ చనిపోతారు, ఎవరు తిరిగి మళ్ళీ మీరు ఫ్రాన్స్కి వెళ్ళారు అని చెప్తారు. సో
సో వాళ్ళప్పుడు ఒక భయం క్రియేట్ అవుతుంది ఇంకా. సో మనం ఈ ఆస్పత్రాన్ని క్రాస్ చేయలేము, డెఫినెట్గా మనం తిరిగి మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళలేము, మన కుటుంబ సభ్యుల్ని చూడలేము అనే ఒక టెన్షన్ తోటి వితిన్ 1 hour సైన్యం మొత్తాన్ని స్ప్రెడ్ అవుతుంది న్యూస్. సైన్యం మొత్తం భయపడుతుంది. సో అప్పుడు వాళ్ళ కమాండింగ్ ఇన్ చీఫ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ నెపోలియన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మనం ఈ యుద్ధాన్ని వేపించుకుంటే బెటర్, మనం తిరిగి ఫ్రాన్స్ వెళ్ళిపోదాం, మనం యుద్ధం చేయాలంటే మన సైన్యం ధైర్యంగా ఉండాలి, మన సైన్యం మొత్తం భయపడుతున్నారు అని చెప్తాడు. అప్పుడు నెపోలియన్ అందరినీ అసెంబ్లీ చేస్తాడు, మొత్తం సైన్యాన్ని అంతా అసెంబ్లీ చేసి తను ఒక నిమిషం ప్రసంగిస్తాడు. ఏమని అంటే, అసలు మీకు లేకపోతే నాకు విజయం లేదు, నేను కేవలం రాజుగా మేము ముందున్నాను, కానీ మొత్తం ప్రతిభ మొత్తం మీది, యుద్ధం చేసింది మీరు, గెలిపించింది మీరు, అలాంటి మీరు వద్దంటున్నారంటే డెఫినెట్గా మనం వెనక్కి వెళ్ళిపోదాం, మనము ఫ్రాన్స్కి తిరిగి వెళ్ళిపోదాం, మీ అందరికీ హామీ ఇస్తున్నా. కానీ చివరిగా ఒక మాట, ఏ యుద్ధంలో భయపడని మిమ్మల్ని, ఏ దేశం భయపెట్టని మిమ్మల్ని ఆ ఆల్ప్స్ పర్వతాలు భయపెట్టాయి, ఒక్కసారి ఆల్ప్స్ పర్వతాలు చూసి వెళ్ళిపోదాం. మరి మిమ్మల్ని అంతా భయపెట్టిన వాటిని చూడకుండా ఎలా పోదాం, డెఫినెట్గా ఆల్ప్స్ పర్వతాన్ని మనందరం చూసి అక్కడి నుంచి బ్యాక్ ఫ్రాన్స్ వెళ్ళిపోదాం. సైన్యం అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే చూడడమే కదా మనకు రాత్రి ఆల్ప్స్ పర్వతాలు ఓకే అంటారు. చెప్తూ మార్నింగ్ అందరూ రెడీ అవుతారు. అప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేసి ఒక మాట చెప్తాడు, ఏమైనా గొప్ప తీరాలకు చేరాలంటే, గొప్ప వాటిని వీక్షించాలంటే డెఫినెట్గా చిన్న చిన్న వాటికి చిన్న చిన్న కష్టం ఉంటుంది. మరి అంత గొప్ప ఆల్ప్స్ పర్వతాన్ని మనం చూడాలంటే మధ్యలో చిన్న చిన్న పర్వతాలు వస్తాయి, వాటిని క్రాస్ చేసిన తర్వాత ఆల్ప్స్ పర్వతాలు కనబడతాయని చెప్తారు. చిన్న చిన్న పర్వతాలు కదా దాటేద్దామా అనుకుంటారు. వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు, 1 week అవుతుంది. మధ్యలో కొన్ని పర్వతాలు క్రాస్ చేస్తారు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేస్తూ ఉంటే మొత్తం ప్లెయిన్ ఏరియా ఉంటుంది. అప్పుడు సైన్యం చెప్తారు, రాజుగారు అంతా ప్లెయిన్ ఏరియా ఉంది, ఆల్ప్స్ పర్వతాలు కనపడట్లేదు, మనం వెనకెళ్ళిపోదాం ఫ్రాన్స్. అప్పుడు నెపోలియన్ చెప్తాడు, ఇంకెక్కడ ఆల్ప్స్ పర్వతాలు, ఇందాక మీరు క్రాస్ చేసినాయా ఆల్ప్స్ పర్వతాలు చెప్తారు. ఏ పర్వతాలు అయితే మనం దాటి వచ్చామో అవే ఆల్ప్స్ పర్వతాలు అని చెప్తారు. ఈ మోటివేటర్, ప్రేరణ కలిగించే వ్యక్తులు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు, చాలా మందికి సార్ లాగా IPS కావాలని ఉండొచ్చు, IAS కావాలని ఉండొచ్చు, IRS కావాలని ఉండొచ్చు, ఇంకొంతమందికి MLA అవ్వాలని ఉండొచ్చు, మినిస్టర్ అవ్వాలని ఉండొచ్చు, CM అవ్వాలని ఉండొచ్చు. కానీ అది చాలా పెద్దగా క్రియేట్ చేస్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు అంటే, అది చాలా అసాధ్యమైంది, అది చాలా పెద్దది, దాన్ని మీరు అచీవ్ చేయలేరు అని చెప్తారు. కానీ మోటివేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చాలా చిన్నగా చూపిస్తారు. ఇట్ ఈస్ వెరీ సింపుల్, మనం అనుకుంటే దీన్ని క్రాస్ చేయొచ్చు, దీన్ని తప్పకుండా మనం సాధించవచ్చు అని చెప్తారు. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క మనిషికి మోటివేషన్ అవసరమే తన లక్ష్యాలు చేయడానికి. మరి ఇలా మోటివేట్ అయిన పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక విజ్డమ్ ఉంటుంది. మనందరం ఏమనుకుంటామంటే నాలెడ్జ్ని విజ్డమ్ అనుకుంటున్నాం. నాలెడ్జ్ని విజ్డమ్ అంటే ఇప్పుడు 10th పాస్ అయ్యే సర్టిఫికేట్ ఉంది, ఇంటర్మీడియట్ పాస్ అయ్యే సర్టిఫికేట్ ఉంది, డిగ్రీ పాస్ అయ్యే సర్టిఫికేట్ ఉంది. ఆ డిగ్రీని పే చేసుకొని చదువుకుంటే నాకు IPS ఉద్యోగం వచ్చింది, ఇంకొకసారికి IRS వచ్చింది, నాకు గ్రూప్ 2లో జాబ్ వచ్చింది, పక్కన ఉన్న మిత్రుడికి కూడా వచ్చింది, నాకు మల్లేసి కూడా జాబ్ వచ్చింది. ఇదంతా నాలెడ్జ్. కానీ దీన్ని మనం విజ్డమ్ అనుకుంటున్నాం. సో నాలెడ్జ్కి విజ్డమ్కి మధ్యలో చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది. అది ఏంటి అంటే, విజ్డమ్ ఉన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ రీచ్ అవుతారు, నాలెడ్జ్ ఉన్న అందరూ రీచ్ అవ్వలేదు. సో ఒక విలేజ్ నుంచి లైక్ వెలిబ్రేట్ అనుకుందాం, వెలిబ్రేట్ నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక విలేజ్ నుంచి ఒక 4 విద్యార్థులు ఒక గురుకులానికి వెళ్తారు, అక్కడ విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. వాళ్ళు 12 సంవత్సరాలు అన్ని రకాల విద్యలు నేర్చుకొని ఆ విద్య పూర్తయిన తర్వాత వాళ్ళ గ్రామానికి తిరిగి వస్తుంటారు. వాళ్ళ గ్రామానికి తిరిగి వస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు ఒక చిన్న ఫారెస్ట్ని, అడవిని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఆ అడవిని క్రాస్ చేసే వాళ్ళకి ముందు వాళ్ళు అనేక రకాల విద్యలు నేర్చుకుంటారు. అందులో ఒకటి, ఏదైనా ఒక జీవి లివింగ్ చనిపోతే 24 hours టైం దాటకపోతే దాన్ని బతికించేటటువంటి నాలెడ్జ్ కూడా నేర్చుకుంటారు. అంటే ఏదైనా ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక పాము, అది ఎనీ లివింగ్ చనిపోతే 24 hours వాళ్ళు తిరిగి దాన్ని బతికిస్తారు. ఆ నాలెడ్జ్ కూడా 12 yearsలో గెయిన్ చేస్తారు. సో వాళ్ళ మధ్యలో ఏంటంటే ఒక టైగర్ చనిపోయింది. ఆ టైగర్ని చూడగానే ఒక వ్యక్తి అంటాడు, ఇది చనిపోయింది, మనం నేర్చుకున్న విద్య నిజంగా సక్సెస్ కాదా, దీని మీద ప్రయోగించి బతికిద్దాము అంటాడు. సో అందులో ఒకసారి ఏమిటంటే, మనం 12 years తర్వాత మన ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం, విద్య తర్వాత ఫస్ట్ మన పేరెంట్స్ని చూడాలి, ఈ మధ్యలో ఇవన్నీ వద్దు, మనం వెళ్ళిపోదాము అంటాడు. సో 3వ వ్యక్తి ఏమంటాడంటే, టైగర్ని బతికిస్తాం, విద్య కరెక్టే, కానీ అది లేస్తే ఫస్ట్ మనల్ని తినేస్తుంది, మీ ఇష్టం మీరు ఉండండి, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాను.
మిగతా ముగ్గురు కన్విన్స్ అయ్యి ఆ టైగర్ని వాళ్ళకి వచ్చిన విద్య ద్వారా తిరిగి దాన్ని బతికిస్తారు. టైగర్ లేవగానే ఆ ముగ్గురిని చంపేసి తింటుంది. సో టైగర్ని బ్రతికించడం అనేది నాలెడ్జ్, టైగర్ లేస్తే ఏం చేస్తుంది అనేది ఇమాజిన్ చేయడం విజయం. సో మనందరం ఇవాళ చదువుకుంటున్నాం చాలా వరకు, కానీ ప్రతి కన్సీక్వెన్స్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు డ్రగ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతుంది. వీటన్నింటినీ ఏంటంటే దాని కన్సీక్వెన్స్ని మనం విజయం చేయలేకపోతున్నాం, నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఆ విజయంగా మనం కన్వర్ట్ చేసుకుంటే చాలా గొప్ప గొప్ప అంశాలు మనం సాధించవచ్చు. సో డెఫినెట్గా నేను ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కింద మళ్ళీ చెప్పాడు కదా, 8th క్లాస్లో ఆయన డ్రాప్ అవుట్, 8వ తరగతిలో స్కూల్ బంద్ చేశాను. ఆ తర్వాత 10th ప్రైవేట్గా రాశాను డైరెక్ట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నాకు జాబ్ వచ్చింది. డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. ఇంతవరకు నేను చదువుకుంది. కానీ నా క్లాస్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే మీరు ఒక 400-500 మంది ఉన్నారు, నా క్లాస్లో 3-4 వేల మంది ఉంటారు. ఇట్లా ఇక్కడి నుంచి ఆ గ్రౌండ్ అవతల వరకు కూర్చుంటారు. ఒక 3-4,000 వాళ్ళంతా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వాళ్ళు కూర్చుంటారు. ఎలా కూర్చుంటారు వాళ్ళు అంటే ఈ పెన్ను పిండేస్తే ఆ పెన్ను సౌండ్ వస్తుంది. సో మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏరియాస్ ఉంటాయి. ఆ 13 ఏరియాస్ నేను ఒక్కొక్కరినే ట్రీట్ చేస్తాను. అంటే 13 రకాల సబ్జెక్టులని సింగిల్ నేను మాత్రమే ట్రీట్ చేస్తాను. మనం అనుకోవచ్చు ఒక టీచర్ చెప్తే అర్థమవుతుందా, ఒక టీచర్ చెప్తే ఈ సబ్జెక్టు వింటామా అని 10 సంవత్సరాలుగా వాళ్ళు వింటూనే ఉన్నారు. సో అలా ఎక్కించడానికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ పై 8లో బంద్ చేసిన నేను ఎన్ని సబ్జెక్టులు నేర్చుకొని ఇంతమందికి అవలీలగా చెప్పగలుగుతున్నానంటే సో ఒక మనిషిలో కూడా ఎంత శక్తి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, దాదాపు ఒక 200-300 చిల్డ్రన్స్ ఉన్నారు. మీరందరూ అనుకుంటే ఈ వెలుగునేడు లేదా చిట్యాల మండలి ఈ ప్రాంతాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించవచ్చు. మీరందరూ భవిష్యత్తులో సాధారణ ఎడ్యుకేషన్ గొప్ప గొప్ప స్థాయికి ఎదిగి రిమైనింగ్ వాళ్ళ కోసం మీరు పనిచేస్తే ఒక రోల్ మోడల్ అవుతుంది. నాకు తెలిసి సార్ ఇంటెన్షన్ కూడా అదే ఉండొచ్చు. డెఫినెట్గా మీరందరూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ యూనిక్. ఆ యూనిక్ క్వాలిటీని మనం బయటకు తీసుకురావాలంటే మనకి ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. చాలామంది ఏం చేస్తామంటే కంఫర్ట్గా అవుతుంటాం, ఎప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ దాటితే మనం చాలా అసహనంగా ఫీల్ అవుతుంటాం. ఆ అసహనాన్ని ఎవరైతే సౌకర్యవంతంగా ఫీల్ అవుతారో సో వాళ్ళు మాత్రమే అద్భుతాలు చేస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సఫలీకృతం కావాలి. డెఫినెట్గా శ్రీనివాస్ గారికి మాటిస్తున్నాను, ఏదైతే మీరు నిరుద్యోగులకు సంబంధించి కూడా ప్రయత్నం చేస్తున్నారు మా మిషన్ నుంచి ఆల్మోస్ట్ డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జాంపుల్లో మీకు పూర్తి సహకారం ఉంటుంది సార్. తప్పకుండా మీరు చేసే పనిలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. ముఖ్యంగా విద్యార్థులు మీరు అనుకుంటే, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను మా పెద్ద అబ్బాయి ఇస్ నౌ 18 years డిగ్రీ ఫైనల్ ఇయర్, 18 years డిగ్రీ ఫైనల్ ఇయర్. మా చిన్న అబ్బాయి 15 years ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఒకటే చెప్పి క్లోజ్ చేస్తా, వాళ్ళు నల్గొండలోనే చదివారు, బీజీఎస్లో చదివారు, జీ స్కూల్ అయిపోయింది చల్లపల్లి. 7th క్లాస్లో క్వశ్చన్ అడిగాడు మా పెద్ద అబ్బాయి. 7th క్లాస్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ టీచర్ అడిగిందంట డిసిప్లిన్ అంటే ఏంటి. సో మెజారిటీ వాళ్ళ సొసైటీలో లేదు డిసిప్లినే. ఆ డిసిప్లిన్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగితే వాళ్ళందరూ కళా ఆన్సర్ చెప్పారు. సో ఆ ఆన్సర్కి వాళ్ళ టీచర్ సాటిస్ఫై అవ్వలేదు. సో నేను నాగరికల్లో జాబ్ చేస్తున్నాను, వాడు ఈ ఆన్సర్ చెప్తే నేను స్కూల్కి పోతాను, లేకపోతే స్కూల్కి పోలేదు, స్కూల్ బంద్ చేశాను. మా మేడం ఫోన్ చేసి ఈ స్కూల్కి వెళ్ళాను 2 days లీవ్ పెట్టుకోండి అంటే నేను వచ్చిన తర్వాత ఏంటి నాన్న అంటే మా టీచర్ సాటిస్ఫై అవ్వట్లేదు, డిసిప్లిన్ అంటే ఏంటి చెప్పు నాకు. డిసిప్లిన్ అంటే మనందరం రొటీన్ చెప్తుంటాం. సో అవి చెప్తే వాడు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇవన్నీ నేను చెప్పాము మా టీచర్ వినట్లేదు అని. సో అప్పుడు నేను చెప్పాను డిసిప్లిన్ అంటే దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, క్రమ అంటే ఆర్డర్, శిక్షణ అంటే ట్రైనింగ్. ఒక మనిషి తన పనుల్ని వరుస క్రమంగా చేసుకోవడానికి ఎవరైతే శిక్షణ పొందుతారో వారికి క్రమశిక్షణ ఉన్నట్టు. అంటే ఒక్కొక్కరికి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది డైలీ రొటీన్లో. ఎస్పీ గారికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది, శ్రీనివాస్ గారికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది, నాకు ఒక డైలీ రొటీన్ ఉంటుంది. సో స్టూడెంట్స్గా మీకు ఒక డైలీ రొటీన్ ఉంటుంది, టీచర్స్గా వాళ్ళకు ఒక డైలీ రొటీన్ ఉంటుంది, పేరెంట్స్గా వాళ్ళకు ఒక డైలీ రొటీన్ ఉంటుంది. కాబట్టి మీ డైలీ రొటీన్ ఏంటంటే చదవడం. కాబట్టి చదవడం నీకు టాప్ ప్రయారిటీ ఉండాలి అని చెప్పాను. చెప్పి వెళ్ళిపోయాను. 2 months తర్వాత మళ్ళీ ఆలోచన, ఈ పుస్తకాలను చదివేశాను, నాకు అన్నీ వచ్చి స్కూల్ పోవాలి. నేను మళ్ళీ వచ్చి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేడం చదివితే సార్ అన్నీ చదివాను అంటున్నాడు కదా, 2 monthsలో మొత్తం అయిపోయినాయి. 7th క్లాస్ పుస్తకాలు చదివాను.
ఎగ్జామ్ పెడదామని చెప్పేసి ఎగ్జామ్ పెట్టాను. ఎగ్జామ్ పెడితే 99% వస్తుంది. సో అప్పుడు మేడం ఏం చెప్పారంటే మరి ఇంత అడ్వాన్స్ ఉన్నట్టు మనం డైరెక్ట్ 10th రాయిద్దాం. 7th to 10th 7th to 10th చదివారు. 10thలో కూడా చాలా మోర్ దెన్ 98% వచ్చాయి 10thలో. ఆ 10th అయిన తర్వాత అయితే ఏం చెప్పాడు 12 or 13 years 10th అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ ఏమంటే ల్యాప్టాప్ ఇచ్చాను. నేను ఇండియాలో ఎక్కడైతే నేను జాయిన్ అయ్యాను డాడీ, నేను అక్కడ జాయిన్ చేసుకోవాలి. ల్యాప్టాప్ ఇస్తే వాడే అప్లై చేసుకున్నాడు, వాడే ఇంటర్వ్యూ ఫేస్ చేశాడు. లాస్ట్ మంత్ 5 day ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్ ఒక కాలేజ్కి సెలెక్ట్ అయ్యాడు. ఊటీ, తమిళనాడులోని ఊటీలో ఒక 120 years బ్యాక్ ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో రిసీట్ వచ్చింది. సో ఇంత చిన్న 30 years మీద ఎక్కడ మనం అక్కడ వదిలేసి వస్తాము, వద్దు అనుకున్నాము. లాస్ట్ ఏమనుకున్నామంటే ఒక 2 months చూద్దాము, ఉండగలిగితే ఓకే, లేదంటే ఆపేద్దాము. సో మేము అక్కడికి తీసుకెళ్ళాము, కాలేజ్లో జాయిన్ చేసాము. ఆ తర్వాత 2 months తర్వాత హాలిడే చేస్తే మళ్ళీ వెళ్ళాము. మా మేడం నేను చిన్నమ్మ వెళ్ళి ఒక చిన్న ట్యాక్సీ కార్ కిరాయి తీసుకొని మేము ఆ కాలేజ్ క్యాంపస్లో వెళ్తూ 1000 acres క్యాంపస్, 1000 ఎకరాలు ఉంది ఆ కాలేజ్. 120 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయింది. 600 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు, 600 స్టూడెంట్స్ ఓన్లీ. మేము వెళ్తా ఉంటే చాలా కాస్ట్లీ కార్లు వస్తున్నాయి, ఒక్కొక్కటి 2-3 కోట్ల వాల్యూ ఉన్న కార్లు వస్తున్నాయి. సో నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఇంత కాస్ట్లీ కార్లు వస్తున్నాయి, అసలు ఎవరు చదువుతున్నారు ఇంట్లో? ఆ క్యూరియాసిటీ తోటి మా అబ్బాయి దగ్గరికి పోవడం ఆపేసి ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నేను కొంచెం తెలుసుకోవాలనుకుంటున్న కాలేజ్ గురించి, ఇక్కడ ఎవరు చదువుతున్నారు, అసలు ఏం చెప్తున్నారు, ఏంటి అని అంటే సార్ ఇష్టపడలేదు చెప్పడానికి. జస్ట్ నా నేమ్ టైప్ చేస్తే గూగుల్లో రివ్యూ 100 వీడియోలు 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది నా గురించి. సో నేను అప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఆయన చూపించాను, సార్ స్టూడెంట్ మీద వర్క్ చేస్తున్నాను, నాకు చెప్పండి అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఎక్సెప్ట్ యువర్ సన్ మినిమం కొన్ని 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే ఇందులో చదువుతున్నారు. సో నాకు అప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది, డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఈ కాలేజీలో ఎక్కడ ఇండియా మొత్తం ఉన్నారు, మన దగ్గర నుంచి కూడా 3-4 మంది మంత్రుల పిల్లలు కాదు, ఇంతమంది ఇక్కడైతే చదివిస్తున్నారు అని ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత ఒక 2 days నేను ఆ కాలేజీలో మొత్తం ఆయన పర్మిషన్ తీసుకుని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఓన్లీ 2 periods చెప్తున్నారు, అంటే క్లాస్ రూమ్ 2 గంటలు మాత్రమే పీరియడ్ చెప్పేసి వదిలేస్తున్నారు వాళ్ళు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, 2 గంటలతో మీరు ఎలా పాస్ అవుతారు, ఎలా చెప్తారు, మనందరికి మార్కులు కావాలి. నేను మళ్ళీ అడిగాను, 2 hours చెప్తే వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే సార్ మరి ఎట్లా చదువుతాడు అంటే, ఆయన వేసిన క్వశ్చన్ పాస్ అయ్యి ఏం చేస్తాడు, ఎంతమంది పాస్ అయ్యారు దేశంలో ఇంటర్మీడియట్, ఎన్ని లక్షల మంది పాస్ అయ్యారు, ఏం చేస్తున్నారు వాళ్ళంతా. సో మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి ఇంకొక డేస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. అక్కడ ఏముందంటే ఆ 1000 acres క్యాంపస్ మొత్తం క్లోజ్డ్, బయటికి పోవడానికి లేదు, నో సెల్ ఫోన్, నో టీవీ. కానీ ఒక మనిషిలో ఎన్ని రకాల స్కిల్స్ ఉంటాయో అవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. క్రికెట్ స్టేడియం ఉంది, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, పెయింటింగ్ ఉంది, మ్యూజిక్ ఉంది, డ్యాన్స్ ఉంది, డ్రామా ఉంది, చెస్ ఉంది. చదువుకుంటే ఒక పెద్ద లైబ్రరీ ఉంది, ఎవరికి ఇష్టం కాదు. అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, 2 days తర్వాత వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి పోతున్నాడు. క్రికెట్ ఇష్టం ఉంటే క్రికెట్ దగ్గరికి పోతున్నాడు, పెయింటింగ్ ఇష్టం ఉంటే పెయింట్ దగ్గరికి పోతున్నాడు, డ్యాన్స్ ఇష్టం ఉంటే డ్యాన్స్ దగ్గరికి పోతున్నాడు, మ్యూజిక్ ఉంటే అక్కడ దాకా పోతున్నాడు. సో దాంట్లో వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. మరి మనం ఎప్పుడన్నా మన విద్యా వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నామా? మన పిల్లల్ని హై స్కూల్ చదువుతున్నాం, ఇంటర్మీడియట్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం, చదువు 90% తీసుకురా, 98% తీసుకురా. మరి మన పిల్లల సచిన్ టెండూల్కర్ ఉన్నాడేమో, శృతి మందాన ఉందేమో, ఒక పికాసో ఉన్నాడేమో, ఒక లతా మంగేష్కర్, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఒక చిరంజీవి, ఒక నాగార్జున ఉన్నాడేమో. మరి మనకి ఎప్పుడు ఈ ఆపర్చునిటీ రావాలి, ఎప్పుడు మనం గుర్తించాలి, ఎప్పుడు ఈ స్కిల్ వాళ్ళకి డెవలప్ చేయాలి? వెలుగులేని చిట్యాల నల్గొండ నుంచి ఎక్కడ మన పిల్లల్ని ప్రాక్టీస్ చేయాలి? నేను దానికోసం మా అబ్బాయి చేశాను, సివిల్స్ కొట్టాడు, ఐఏఎస్ అని నాకు చేశాను. వాళ్ళకి 100 years ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ అయితే క్రికెట్, వాళ్ళు ఒక్కసారి మన ఛాంపియన్ కాలేదు. సో వీడు పోయి క్రికెట్గా వాళ్ళ ఛాంపియన్షిప్ తెచ్చాడు. నేను నా కొడుకు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, అక్కడ చదవాలనుకుంటే వాళ్ళు ఒక క్రికెటర్ ఉన్నాడు, ఒక బెస్ట్ క్రికెటర్ని వాళ్ళు తయారు చేశారు. అది అలాగే కంటిన్యూ అయితే మనం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక క్రికెటర్గా మా అబ్బాయి చూడవచ్చు. అంటే ఒక స్థాయిలో ఉన్న మేమే మా పిల్లల్లో ఏ నైపుణ్యం ఉంది, దేశం పనికి వస్తారు, ఏం చేస్తారు అనేది ఆలోచించలేకపోతే సాధారణ కుటుంబాలకు చెందిన మనం పిల్లల్ని ఓడి చదువు అంటున్నాం తప్ప వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మనకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? సో ఏమైనా అవకాశాలు ఉన్నాయా?
ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ ఇలాంటి ఫెసిలిటీస్ మనం పొందొచ్చు. కాబట్టి గంటలు సినిమాలకో లేకపోతే వేరే మీటింగ్స్కో వేరే వాటికో టైం ఇవ్వడం కాదు. సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పేద పిల్లల్ని వాళ్ళ యొక్క జీవితంలో ఎదగడానికి సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మనం గౌరవించి సపోర్ట్ చేసి అలాంటి వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటే మన పిల్లల యొక్క భవిష్యత్తును మార్చవచ్చు. డెఫినెట్గా మన విద్యా వ్యవస్థ చాలా మారాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా మీ అందరికీ ఒక క్వశ్చన్ వేసి నేను ముగిస్తా. వన్ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ క్వశ్చన్ వేసుకోవాల్సిందే. లాస్ట్ 2 minutes ఓన్లీ వన్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, నేను సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీస్కే పోతా, పెద్దగా ప్రైవేట్ వాటికి నేను వెళ్ళాను పిలిస్తే. సో హైదరాబాద్లో నేను నారాయణపూర్లో ఉన్నప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళట్లేదు, తప్పించుకుంటున్నాను. ప్రతిసారి ఏదో ఒక సార్ చెప్తున్నాను, పోవట్లేదు. లాస్ట్ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నేను ఎవరైతే చెప్తే వెళ్తానో సో అలా చెప్పించి వాళ్ళ ఒక ప్రోగ్రామ్కి నన్ను పిలిచారు. నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఒక 4 to 5,000 స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్యాంపస్లో. డయాస్ 50 మీటర్లు ఉంది. డయాస్ 50 మీటర్లు ఉంది. మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంది డయాస్. అంటే అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, సో కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, సైకాలజిస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కొంతమంది సామాజికవేత్తలు ఉన్నారు. ఆ డయాస్ అంత పొడుగు ఉంది. అందులో నేను కూడా పోయి కూర్చున్నాను. సో అందరికీ మైక్ ఇస్తున్నారు. సార్ 2 minutes మాట్లాడాల దగ్గర 40 నుంచి 50 మంది ఉన్నారు. సో పిల్లలు ఇలా కూర్చున్నారు. వాళ్ళు ఒక 4 hours ప్రోగ్రామ్ మధ్యలో నాకు మైక్ ఇచ్చి, సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు 1 minute అని ఒక 6 నెలల నుంచి రమ్మని చెప్పి పిలిపించి మైక్ ఇచ్చి 1 నిమిషం అంటే ఏం మాట్లాడతాం. నేను స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి మైక్ ఇచ్చేసాను, కూర్చున్నాను. మొత్తం 4 hours మీటింగ్ అయిపోయింది. లాస్ట్ వాళ్ళ ప్రిన్సిపల్ మేడం మైక్ తీసుకొని మనం ఒక 10 minutesలో దీన్ని కన్క్లూడ్ చేస్తున్నాం. స్టూడెంట్స్లో మీలో ఎవరికైనా సరే ఒక డౌట్ ఉంటే ఏమన్నా డౌట్స్ అడగండి. సో ఎందుకంటే విభిన్న రకాల చెందిన వ్యక్తులు డ్యాష్ మీద ఉన్నారు, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. మధ్యలో నుంచి ఒక డిగ్రీ 2nd year అమ్మాయి, మేడం ఐ హ్యావ్ డౌట్ అడిగమ్మా అంటే 4 గంటలు అయింది. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. ఎవరితో తీసుకొచ్చారు అందరినీ మైక్ ఇచ్చారు, మాట్లాడిస్తున్నారు. ఏం చెప్తారు మేడం వాళ్ళంతా? మేము బాగా చదువుకోవాలి, మేము అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవాలి, మా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, సమాజానికి దేశానికి సేవ చేయాలి. ఇది మాకు తెలియదు. ఈ విషయం మాకు తెలియదు. మేము ఎందుకు వెళ్తున్నాం స్కూల్కి, ఎందుకు వెళ్తున్నాం కాలేజ్కి? నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి తను బెస్ట్గా చదవాలనుకుంటున్నాడు, తను అనుకునే లక్ష్యాన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాడు, తన తల్లిదండ్రులను అస్సలు కష్టపెట్టద్దు అనుకుంటున్నాడు. కానీ 90% మేము అలా అవ్వట్లేదు. మస్తు అడిగావు. దీనికి అందరికీ కారణం టీచర్లు, లెక్చరర్లు అని చెప్పారు. ఏమంటే అమ్మాయి ఐ డోంట్ అగ్రీ విత్ సార్ అని. టీచర్లు, లెక్చరర్లు అలాంటి వాళ్ళైతే అమ్మాయి ఒక డజన్ పేర్లు చెప్పింది. ఏపీజే అబ్దుల్ కలాం ఎలా వచ్చాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా వచ్చాడు, జేడి లక్ష్మీనారాయణ ఎలా వచ్చాడు, జయప్రకాష్ నారాయణ ఎలా వచ్చాడు. సో ఇట్లా చెప్పింది. టీచర్, లెక్చరర్ కాకపోతే ఇలాంటి పర్సనాలిటీస్ ఎలా వచ్చారు? ఇంకొక ఆయన చెప్పాడు ఏమంటే, తల్లిదండ్రులు తప్పమ్మా, తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదు, పిల్లల్ని మానిటరింగ్ చేయట్లేదు, తల్లిదండ్రుల వల్ల మీరు ఇలా అయ్యారని చెప్పాడు. సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు అలాంటి వాళ్ళైతే ఇంత పెద్ద వేదిక మీద మీరు ఎలా అనుకుంటారు సార్? తల్లిదండ్రులు కరెక్ట్ లేకపోతే ఈ పొజిషన్కి మీరు ఎలా వచ్చారు? ఆ అమ్మాయి క్వశ్చన్కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళ ప్రిన్సిపల్ మేడంకి క్వశ్చన్ వచ్చింది. కోపం వచ్చి బయట తీసుకొని నీకు గుర్తుందా, ఇంత పెద్దవాళ్ళు పిలిస్తే ఈ క్వశ్చన్ నాకు అడిగేది, నువ్వు కూర్చోాలి. అప్పుడు నేను చెప్పాను, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. సో ఎంటైర్ డయాస్ నా వైపు చూస్తాను. ఆ అమ్మాయి క్వశ్చన్ ఏంటి? రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి తను బాగా చదవాలనుకుంటున్నాడు, తనకు ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాడు, వాళ్ళ పేరెంట్స్ని చాలా సంతోషపెట్టాలనుకుంటున్నాడు, ఈ సమాజానికి తిరిగి సేవ చేయాలనుకుంటున్నాడు. కానీ చేయట్లేదు ఎందుకు? దీని ఆన్సర్ మళ్ళీ 21st యానివర్సరీ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. నేను అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాను. ఆ అమ్మాయి ఫుల్లీ సాటిస్ఫైడ్. 8th క్లాస్లో ఆ అమ్మాయికి డౌట్ ఉందంట. 8th క్లాస్ నుంచి డిగ్రీ 2nd year వరకు క్యారీ చేసింది. ఆ డిగ్రీ 2nd yearలో ఆ అమ్మాయి డౌట్కి సొల్యూషన్ దొరికింది. క్వశ్చన్ ఈజ్ వెరీ క్లియర్. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ బాగా చదవాలనుకుంటున్నారు, చదవట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులను అస్సలు బాధ పెట్టద్దు అనుకుంటున్నారు, బాధపెడుతున్నారు. వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ చేయకపోవట్లేదు. సమాజానికి సేవ చేయాలనుకుంటున్నారు, సేవ చేస్తూ సమాజానికి నష్టం కలిగిస్తున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయొచ్చు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఒక ఫైనల్గా ఒక చిన్న సజెషన్ ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ మనం మీటింగ్ పెడితే
మనందరం మాట్లాడడం కాకుండా అట్లీస్ట్ ఒక 1 hour or half an hour విద్యార్థులతో ఇంటరాక్షన్ లాగా వాళ్ళకి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేలా కూడా మనం సెషన్ ఉంటే చాలా బాగుంటుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. So I am giving